ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని, అంటే ప్రతిదానికి ఏదైనా నేనే చేశానని చెప్పుకునేటువంటి ఆరాటం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తనకు అవసరమా, ఇది తప్ప ఒప్ప అనేటువంటి ఏమాత్రం విచక్షణ కోల్పోయినా రాష్ట్రంలో ఉన్నటువంటి 1100 పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలతో, సిఐలతో, డిఎస్పీలతో, అడిషనల్ ఎస్పీలతో, ఎస్పీలతో, డిఐజీలతో, డీజీపీ గారు మరి ఉన్నాడో లేడో, మరి ఆయన ఏమైనా ఫోన్ కట్టేసి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ మిగతా అందరినీ వీడియో కాన్ఫరెన్స్లోకి తీసుకుని ఆయన ఒక గంట సేపు, అంటే రాజకీయాల్లో ఇవాళ దాకా ఆయనకి ఏంటంటే ఎమ్మెల్యేలు లేకపోతే రాజకీయ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు ఆళ్ళు ఇళ్ళు భజన చేయటం, లేకపోతే టీవీ ఛానల్స్లో తన తరపున పనిచేసేటువంటి విలేకరులు భజన చేయటం, అంటే మోడరేటర్లు టీవీల్లో కూర్చున్నటువంటి యాంకర్లు భజన చేయటం, ఆ కిక్కు సరిపోవట్లా. సినిమాల్లాగా ఈ కిక్కు చాలట్లేదని ఆ కిక్కు సరిపోక కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులతో కూడా భజన చేయించుకున్నటువంటి, అంటే ఈ డోసు, ఆ మత్తు డోసు చాలక, కిక్కు చాలక నిన్న ఆయన కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసులతో కూడా భజన చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని నేను తెరలేపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ చూసేటువంటి బాధ్యత చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేకపోతే సిఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చూసి ఉండడు. అంటే ఒకటే మనకు అర్థమవుతున్నది, ఒకటి కిక్కు కోసం, అంటే కథల కిక్కు, లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, ఈనాడు జ్యోతిలో వచ్చేటువంటి అక్షరాల కిక్కు సరిపోవట్లా. కాకి బట్టల పొగడతలతో కూడా కొత్త కిక్కు కావాలి ఆయనకి. రెండవది, రేపు పెట్టబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు, వీటన్నిటిలో పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమం. ఈ రెండు తప్పితే మనకి వేరే దీంట్లో సారాంశం ఏం కనపట్ల. లా అండ్ ఆర్డర్, ఒకవేళ మీ డీజీపీ గారు చెడిపోతే మీరు వచ్చారా లైన్లోకి? డీజీపీ గారు అసమర్థుడు అవటం వల్ల మీరు వచ్చారా? లేదా ఎస్పీలు, మీరు పెట్టుకున్నటువంటి డిఐజీలు, ఐజీలు, ఎస్పీలు అసమర్థులయ్యని చెప్పి మీరు వచ్చారా లైన్లోకి? ఏ కారణంతో మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో 1100 పైచిలుకున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఈయన సరాసరి నేరుగా మాట్లాడతాడు, వాళ్ళకి గీతోపదేశం చేస్తాడు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకే ఏం భ్రష్టు పట్టిద్దామని ఐపీఎస్లు ఐపీఆర్ భ్రష్టు పట్టించేశారు చాలామందిని. ఇవాళ అంటే సరాసరి స్టేషన్లో కూడా భ్రష్టు పట్టిద్దామని చెప్పాను తప్పితే ఏముంది ప్రయత్నం? వీళ్ళు కూడా మామూలుగా పోలీసులు కూడా కొంతమంది మామూలు వాళ్ళు లేరు. ఏం భజన, వీర భజన, మామూలుగా భజన కాదు. ఆయన చెప్తాడు, సార్ అసలు మీ ధైర్య సాహసాలు సార్, అసలు ఎప్పుడు సార్ అలిపిరిలో మీరు లేచి నుంచున్నప్పటి నుంచి బాంబు పేలితే మీరు లేచి నుంచున్నారు సార్, అసలు ఆహా ఓ అని. మీరు పోలీసు అధికారులయ్యా, జ్ఞానం, విచక్షణ, అరే లోకం చూస్తుందనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి భజన. ఆ ధైర్య సాహసాలండి. ఏమి ధైర్య సాహసం? రామరావాన్ని కసక్కని పొడి చేయడం వెనక నుంచా? పార్టీ పెట్టి కదా, పార్టీ పెట్టి పోటీ చేస్తే అది కదా ధైర్య సాహసం. ఆయన ఎవరు, సిఐ గారో మరి డిఎస్పీ గారో? ఏమండి మిమ్మల్ని అడుగుతున్నా, నిన్న చంద్రబాబుతో మీరు ఆయన ధైర్య సాహసాలు చూసి అబ్బురు పడ్డారు కదా మీరు. ఏంటి ధైర్యం? మామని కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని, ఆయన ఆస్తులు లాక్కుని, పదవులను లాక్కుని చచ్చిపోయాక ఇప్పుడు అప్పుడేమో ఆయన ఎదవని చెప్పాడు, ఇప్పుడేమో దండేసి దండం పెడుతున్నాడు. ఇదే ధైర్యం? శంషేర్గా రామారావు బొమ్మ గిరాటేసి కదా సొంత పార్టీ పెట్టుకోవాల్సింది కదా, అది కదా ధైర్యం అంటే. మీకు తెలియట్లేదు ఆ ధైర్యం అనేది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చొక్కా పుచ్చుకుంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కూర్చోబెట్టి పంచాయతీ చేయడం ధైర్యమా? ఒక ఎంఆర్ఓని జుట్టుపరుచుకుని ఈడిసి కొడితే పిలిచి సీఎం ఆఫీస్కి పిలిచి పంచాయతీ చేయడం ధైర్యమా? అబ్బురు పడిపోయాయంటే ధైర్య సాహసాలు చూసి. ఇంకొక అసలు మామూలుగా ఒక